సునాదస్వరము మే 11. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు వాళ్ళంతా ఎంతగానో శ్రమ పెట్టారు. అయినా ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలారని ప్రభు ఈ రోజున మనకు బయలుపరుస్తున్నాడు. మరి దేవుని బిడ్డలు ఎటువంటి శ్రమలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు తప్పక మనల్ని అభివృద్ధిపరిచి విస్తరింప చేస్తానని ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుడు ప్రేమించే వారికి ఎటువంటి పరిస్థితి అయినా కూడా మేలుకరంగా మార్చబడుతుంది. ఒక యోసేపు జీవితం మనం చూసినప్పుడు మరి ఆయన ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. మరి ఆయనను గోతిలో వేశారు, అసూయతో ఆయనను త్రోసివేసినప్పటికీ కూడా ప్రతిదీ కూడా అది మేలుకరంగా మార్చబడింది. మరి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చి ఆ శ్రమలో నుండి ఆయనను గొప్పగా అధికారిగా నిలబెట్టాడు. అందుకే మన జీవితంలో వచ్చి ఎటువంటి పరిస్థితి అయినా కూడా దేవుడు దాన్ని మేలుకరంగా మారుస్తాడు. మరి యేసు ప్రభు సిలువలో బలి అర్పణగా ఆయన శ్రమపరచబడ్డాడు. ఆయన శ్రమ అన్నది మానవాళికి అందరికీ కూడా ఒక రక్షణ మార్గంగా తెరవబడింది. మరి యేసు ప్రభు సిలువ ద్వారా, ఆయన శ్రమ ద్వారా ప్రతి ఒక్కరం కూడా నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆయన మార్గం అయ్యాడు. అందుకే ఏ పరిస్థితి వచ్చినా కూడా ప్రతిదీ కూడా మేలుకరంగా మార్చే దేవుడు. యేసు ప్రభు శిష్యులందరూ కూడా చెదరగొట్టబడ్డారు, శ్రమపరచబడ్డారు. వారు ఎంతగా చెదరగొట్టబడ్డారో అంతగా సువార్త నలుదిశలు వ్యాపింపబడింది. వారు ఎక్కడెక్కడికి చెదిరిపోయారో అక్కడక్కడ వారు సంఘాలను స్థాపిస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ వాళ్ళు వెళ్ళారు. అందుకే మన జీవితంలో వచ్చి ఏ పరిస్థితి అయినా, ఎటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమ మనల్ని విస్తరింప చేస్తుంది. ఆ శ్రమ ద్వారా మనం మేలు పొందుతామని ప్రభు ఈ రోజున మనల్ని బలపరుస్తున్నాడు. మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం రాయబడింది. దేవుని ప్రేమించే బిడ్డలకు ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి సమస్తం సమకూడి మేలుకరంగా మార్చబడుతుందని. అందుకే మనం ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు, ఆయన ప్రేమించినప్పుడు ప్రతిదీ కూడా మేలుకరంగా మార్చబడుతుంది. ఒకవేళ మనం చూస్తున్నప్పుడు ప్రతిదీ వ్యతిరేకంగా కనిపించవచ్చు, ప్రతి దాంట్లో కూడా సమస్య అనిపించవచ్చు. కానీ దేవుడికి అసాధ్యమైంది లేదు. ప్రతిదీ కూడా ఆయన మార్చే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, చుట్టూన్న పరిస్థితిని చూసి అధైర్యపడొద్దు. ఏదైనా కూడా ప్రభు సమస్తాన్ని మేలుకరంగా మారుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మాకొచ్చే ప్రతి శ్రమ మమ్మల్ని విస్తరింప చేస్తని ఇచ్చిన ధైర్యం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారికి వచ్చిన ప్రతి శ్రమలో విస్తరింప చేసి వారిని గొప్పగా మీ కొరకు మహిమకరంగా సాక్ష్యంగా నిలబెట్టమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.